హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం అయితే జరిగింది. అర్ధరాత్రి ప్రాంతంలో అతివేగంగా వచ్చిన ఓ లారీ ఇద్దరు వ్యక్తులను బలి తీసుకుంది. పనుల్లో నిమగ్నమై ఉన్న దాబాలోని సర్వర్లను కంటి రెప్పపాటులో లారీ రూపంలో మృత్యువు కబలించింది. వాహనం అతివేగంగా మీదికి దూసుకురావడంతో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. అయితే ఈ మేరకు ఉత్తరప్రదేశ్లోనే మాణిక్పూర్ పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం శనివారం అర్ధరాత్రి ఇటావాలోనే మాణిక్పూర్ క్రాసింగ్ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. జాతీయ రహదారి 2పై వేగంగా వెళ్తున్న ట్రక్కు డ్రైవర్ తప్పిదంతో అదుపు తప్పి దీంతో రోడ్డు ప్రక్కనే ఉన్న దాబాలోకి దూసుకెళ్లింది. అక్కడ పనిచేస్తున్న వ్యక్తులతో పాటు డిన్నర్ చేయడానికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. సెకన్ వేగంలో ప్రమాదాన్ని గమనించిన కొంతమంది అలర్ట్ కాగా మరికొందరు ప్రమాదం గమనించే లోపు మీదకు దూసుకు వచ్చింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన క్షతగాతులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఇక ఆ లారీని జార్ఖండ్ రాష్ట్రానికి చెందినదిగా గుర్తించినట్లు తెలిపిన ఎస్పీ సంజయ్ వర్మ కాన్పూర్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తుందని చెప్పారు. అయితే డ్రైవర్ మద్యమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు. జేసీబీ క్రెయిన్ సహాయంతో ట్రక్కును అక్కడి నుంచి తొలగించి ట్రక్కు డ్రైవర్ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.